జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యువల్గా తన యొక్క ఉనికిని కోల్పోతున్నట్టుగా జాతీయ స్థాయిలో మనకి కనిపిస్తుంది. ఆప్ గవర్నమెంట్ పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. మమతా బెనర్జీ కూడా ఇప్పటికే అదే ప్రకటన చేశారు. మరోవైపు కీలకమైనటువంటి నేతలు బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎన్డీఏ యొక్క బలమా, ఎన్డీఏ యొక్క వ్యూహ ఫలితమా, లేక కాంగ్రెస్ చేసినటువంటి స్వయం తప్పిదమా? మీరు ఎలా విశ్లేషిస్తారు? మొదటగా కాంగ్రెస్ పార్టీ గురించి ఒక చిన్న జోక్ ఉందండి. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెళ్లి పార్టీ టైపు. ఒక్కొక్కళ్ళు వెళ్తూ 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 చివరికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరే మిగులుతారనమాట. సో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆ ఫ్యామిలీ ఏదైతే క్లోజ్డ్ ఫ్యామిలీ ఉందో అదొక్కటే మిగులుతుంది, మిగతా అందరు వెళ్ళిపోతారు. ఎవరైతే దేశం మీద కొంతనైనా ప్రేమ ఉండి ఈ దేశం మట్టి మీద కొంతనైనా అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి, ఇప్పుడు ఈరోజు మీరు సందర్భం అశోక్ చవాన్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారంటే, సో ఇక్కడి నుంచి చూసుకుంటే వెంకట మొరార్జీ దేశాయ్ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టినంత జనతా పార్టీ వరకు కూడా ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం అందరూ కూడా ఎవరికైతే ఈ దేశం మీద ఎంతో కొంత ప్రేమ ఉన్నదో, దేశం అంటే అభిమానం ఉన్నదో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది ఒకటైతే ఇండియా అలయన్స్ ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో గమండియా అలయన్స్, ఈ గమండియా అలయన్స్లో ఉన్న పార్ట్నర్స్ మీరు INDIA అన్నారు కదా, IENAI అందరూ వెళ్ళిపోయినారు, ఓన్లీ DA మిగిలింది, ఓన్లీ డైనాసిటీ అలయన్స్ అది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మిగిలిపోయే పార్టీలు మీరు చూసినట్లయితే జార్ఖండ్ ముక్తి మోర్చా ఆ డైనాసిటీ పార్టీ, సరే కాంగ్రెస్ ఎట్లాగో మన కుటుంబ పార్టీ అని చెప్పుకుంటాం, DMK కుటుంబ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ పార్టీ, NCP శరద్ పవార్ కుటుంబ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కుటుంబ పార్టీ, JNK NC నేషనల్ కాన్ఫరెన్స్ అది కుటుంబ పార్టీ, RJD కుటుంబ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి కుటుంబ పార్టీ కాదు, కానీ అది దేనికి సంబంధించిన పార్టీ కాదు, అంటే ఈ దేశందే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ పార్టీలు మాత్రమే ఆ గమండియా అలయన్స్లో మిగిలిపోతాయి. ఇక మిగతా అన్ని పార్టీలు కూడా వాళ్ళంతట వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళ రాష్ట్రాలలో కాంగ్రెస్తో అంటకాగితే ఓట్లు పడే పరిస్థితి లేవు అని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. రోజు కేజ్రీవాల్ అయితేనేమి లేకుంటే మమతా బెనర్జీ అయితేనేమి, యాక్చువల్లీ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇవ్వడానికన్నా చాలా రోజుల క్రితమే భగవంత్ మాన్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మీరు మా రాష్ట్రానికి వచ్చేది లేదు, మా దగ్గర మీరు సీట్లు అడిగేది లేదు అని. అంటే ఒక పార్టీ యొక్క ప్రెసిడెంట్ చెప్పడానికన్నా ముందే ఆ పార్టీలో ఉన్న సీఎం, ఆ రాష్ట్ర సీఎం చాలా క్లియర్గా చెప్పున్నాడు. సో ఇదంతా పరిశీలిస్తే నాకేమనిపిస్తున్నది అంటే, ఏదైతే ఒక ఆబ్జెక్టివ్, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏందండి, ఏదైనా ఒక దేశానికి దేశ ప్రజలకు అభివృద్ధి విషయంలో కావచ్చు, రక్షణ విషయంలో కావచ్చు, లేకుంటే ఏదన్నా ఒక వెల్ఫేర్ విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, ఇలాంటి ఒక ఐడియాలజికల్ సిద్ధాంతపరమైన యూనిఫామిటీతోని ఈ పార్టీలని కలిసి వస్తేనేమో ఒక అర్థం ఉండేది. అట్లా కాదు, వాళ్ళకున్న ఏకైక ఆబ్జెక్టివ్ ఏంటంటే నరేంద్ర మోడీ గారిని గద్దెదించాలి, ఈ దేశానికి సేవ చేస్తున్నందుకు, ఈ దేశాన్ని కాపాడుతున్నందుకు, ఈ దేశ ప్రజలను పేదవాళ్లను పావర్టీలోంచి బయటకు తీసుకొస్తున్నందుకు, ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ దేశంలో ఉన్న ప్రతి సెక్షన్ను, ప్రతి మూల, ప్రతి రీజియన్లో ఉన్న ప్రతి ప్రజలను ఒక తల్లిలాగా కాపాడుకున్నందుకు నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించి వారిని గద్దెదించాలి అనే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ పార్టీలు. ఇంతకుముందు రోజులలో ఇందిరాగాంధీ 1972లో ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట, వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తున్నారు అన్ని పార్టీలు అంటే 0+0+0+0 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0 అని. సో వీళ్ళు ఎంతమంది కలిసినా కూడా ద రిజల్ట్ విల్ బి 0. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.